హలో, వెల్కమ్ టు కథ కోకిల యూట్యూబ్ ఛానల్. ఒక ఆఫ్రికన్ జానపద కథ చెప్పుకుందామా? ఒక కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక పాప. ఆ తండ్రి తల్లితో బయటికి వెళ్తున్న కూతురుతో, అమ్మా, నువ్వు వెళ్తున్న దోవలో రోడ్డు పక్కన ఎక్కడైనా గుమ్మడికాయలు కనపడితే వాటిని తీసుకోకు అని హెచ్చరించి పంపుతాడు. తల్లి కూతురు ఊరెళ్ళి పని చూసుకొని తిరిగి వస్తూ ఉంటారు. ఒకచోట తల్లి తనతో పాటు వస్తున్న ప్రయాణికులతో మాట్లాడుతూ వెనకబడుతుంది. పాప ఎగురుతూ గెంతుతూ నడుస్తుంటే దారి పక్కన బంగారపు రంగులో మెరుస్తున్న గుమ్మడికాయ తన వైపు కదిలి రావటం కనపడుతుంది. తండ్రి హెచ్చరికను మర్చిపోయి ఆ కాయను ముట్టుకుంటుంది పాప. అంతే, ఆ కాయ పాప చేతిలో గిలిగింతలు పెట్టి, పాపా, మాంసం కావాలి తినటానికి, మాంసం కావాలి తినటానికి అంటుంది. పాప ఉలిక్కిపడి తండ్రి మాటలు గుర్తుకు రాగా కాయని కింద పడేసి పరుగులంకించుకుంటుంది. గుమ్మడికాయ కూడా దొర్లుతూ వెనకాలే వస్తూ ఉంది. ఇంటి వాకిట్లో ఎదురైన తండ్రికి విషయం చెప్పి పెద్దగా ఏడుస్తుంది పాప. పాపని లోపలికి వెళ్ళి తలుపేసుకోమని చెప్తాడు తండ్రి. తాను తలుపుకి అడ్డంగా నుంచుంటాడు. గుమ్మడికాయ తలుపు తడుతూ, మాంసం కావాలి పాపా, మాంసం కావాలి పాపా అని అరుస్తూ ఉంటుంది. తండ్రి అంటాడు, గొర్రెల కొట్టంలోకి వెళ్ళి తిను అని పంపుతాడు. గొర్రెలన్నింటినీ మింగేసి ఆ గుమ్మడికాయ మరలా బయటకొచ్చి, మాంసం కావాలి, మాంసం కావాలి అంటుంటుంది. సరే, పశువుల కొట్టంలోకి వెళ్ళు అని పంపుతాడు. పశువులన్నింటినీ మింగేసి మరలా వస్తుంది. మాంసం కావాలి, మాంసం కావాలి అంటుంటుంది. కోళ్లగంపలో దూరు అంటాడు. అది కూడా గుటకాయ స్వాహ చేసి మరలా వస్తుంది గుమ్మడికాయ. లోపల పాప ఏడుపు చూసిన వారి పెంపుడి మేకపోతూ ఒక్కసారి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మడికాయని ముట్టెతో ఒక్క తన్ను తంతుంది. అది వేగంగా పైకి ఎగిరి కింద పడి పగిలి ఆ పొట్టలో నుంచి గొర్రెలు, పశువులు, కోళ్ళు అన్నీ బయటకు వచ్చేస్తాయి. గుమ్మడికాయ పీడ విరగడైపోయినందుకు అమ్మయ్యా అనుకుంటారు తల్లి, తండ్రి, పాప. మేకపోతుకి ధన్యవాదాలు చెప్తుంది పాప. ఆ మేకపోతుని తన ప్రాణప్రదంగా పెంచుకుంటుంది అప్పటి నుంచి. ఇప్పటికీ కూడా కొన్ని తెగల్లో ఆఫ్రికాలో మేకపోతు క్షుద్రశక్తుల నుంచి కాపాడే జంతువులాగా ఇప్పటికీ పూజించటం మనకి చూస్తూ ఉంటాం. కథ సమాప్తం.